ఎప్పుడైతే బాహుబలి చిత్రాన్ని కరణ్ జోహార్ తీసుకున్నాడో అప్పుడు దాని సినేరియా మారిపోయింది. ఇప్పుడు బాహుబలి 2 రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో కొందరు బాలీవుడ్ స్టార్స్ ఉంటే ఖచ్చితంగా బిజినెస్ కలర్ మారుతుందనేది నిజం. ఈ విషయం బాహుబలి నిర్మాతలు చర్చించి ఈ సినిమాలో కీలకమైన పాత్రకు గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెని తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమెతో చర్చలు సైతం జరిపినట్లు బాలీవుడ్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ఆ పాత్ర తెరపై చాలా తక్కువ సేపు ఉంటుందని తెలుస్తుంది. దాంతో దీపిక ఆలోచనలో పడిందని చెబుతున్నారు. కానీ కరణ్ జోహార్ ఆమెను ఒప్పుకోమని ఒత్తిడి తెస్తున్నారని, ఆమెకు ఆ మేరకు మంచి రెమ్యూనరేషన్ సైతం ఆఫర్ చేశారని తెలుస్తుంది. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో చేయటం తనకు సంతోషమే కానీ మరీ అంత చిన్న పాత్రలో కనిపించడం వలన ఒరిగేదేమి ఉంటుందని ఆమె అభిప్రాయపడుతున్నట్లు చెప్తున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే బాహుబలి 2 చిత్రాన్ని ప్రమోట్ చేసినప్పుడు ఆమె బాగా ఉపయోగపడుతుంది. అలాగే అక్కడ ప్రేక్షకులు సైతం మరింతగా ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ, మామూలుగా ఓ సినిమాను 2-2.5 గంటలు తీస్తాం. కానీ బాహుబలి కథ పెద్దది కావడం వల్ల 4.5-5 గంటలకు చేరింది. కానీ మేం బాహుబలిలో పాత్రల పరిచయానికి 2-2.5 గంటలు తీసుకున్నా. అసలు కథ బాహుబలి 2లోనే ఉంటుంది. విజువల్ ఎఫెక్టులు, యుద్ధ సన్నివేశాలు తొలి భాగానికి ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటాయి. అయితే వాటికంటే కూడా ప్రధాన పాత్రల మధ్య ఎమోషనల్లే రెండో భాగానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని నా నమ్మకం. బాహుబలి శివగామి, బాహుబలి దేవసేన, బాహుబలి భల్లాల దేవ దేవసేన ఇలా పాత్రల మధ్య ఏం జరిగింది, ఆయా పాత్రల మధ్య ఎమోషన్ ఎలా ఉంటుంది అన్నది ప్రధానంగా రెండో భాగంలో చూపిస్తాం. అలాగే 2015 సంవత్సరానికి అతిపెద్ద ప్రశ్నగా మారిన బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు అన్నదానికి కూడా సమాధానం చెబుతాం అని అన్నారు.